వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ముఖ్యమైన హామీ అమలుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. తల్లికి వందనం పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది. దీని ద్వారా 67 లక్షల మందికి ప్రయోజనం లభించనుంది. ఈ ఏడాది స్కూళ్లు తెరిచేలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీనికి తగ్గట్లుగానే ఇవాళ తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. దీంతో 67,27,124 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. దీంతో తల్లుల ఖాతాల్లో 8,745 కోట్ల రూపాయలు జమ చేయనుంది ప్రభుత్వం. 1వ తరగతిలో చేరే పిల్లల దగ్గర నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల వరకు తల్లికి వందనం అమలు జరుగుతుంది. అడ్మిషన్లు పూర్తయిన డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో విడుదల కానుంది. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలను అమలు చేసింది కూటమి ప్రభుత్వం. త్వరలో అన్నదాత సుఖీభవపై నిర్ణయం తీసుకోనుంది కూటమి ప్రభుత్వం.